హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వచ్చేయండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో 2 కప్పుల వరకు మెంతాకు వేసుకున్నాను, సగం కప్పు ఉల్లికాడలు వేసుకున్నాను, 5-6 టేబుల్ స్పూన్ల నువ్వులైతే వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పేస్ట్ వచ్చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ అన్నమాట. తర్వాత నేను సగం కప్పు పెరుగు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడ గోధుమ పిండి నేను ఒక 2.5 కప్పులు అయితే వేసుకుంటున్నాను. మనం ఎంత తీసుకుంటున్నామో అంత గోధుమ పిండి వేసుకున్నా ఏం కాదు. ఇక్కడ నేను ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలిపేస్తున్నాను. ఫస్ట్ వాటర్ వేయకుండానే బాగా కలపండి. ఆ తర్వాత లైట్గా వాటర్ వేస్తూ మొత్తం పిండినంతా ఈ విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుతూ ఒక 10 నిమిషాలు అయితే ఈ పిండిని పక్కన పెట్టండి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని బాగా కలిపేసి ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని చపాతీ కర్రతో బాగా రోల్ చేయండి. ఇప్పుడు రోల్ చేసినప్పుడు మనకి ఇది పగిలిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెల్లిమెల్లిగా రోల్ చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉల్లికాడలు వేసుకున్నాం కాబట్టి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మెల్లిమెల్లిగా పొడిపిండి చల్లుతూ రోల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఆ పెనం బాగా వేడైన తర్వాత అప్పుడు మనం పరోటా అయితే ఏదైతే మనం ఒత్తుకున్నామో ఆ పరోటా వేసుకొని బాగా 2 వైపులా మెల్లిమెల్లిగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ లేకుండా కాల్చుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో పరోటాలు. ఇది టమాటో నువ్వుల చట్నీ కానీ టమాటో ఆనియన్ చట్నీ కానీ దాంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్దీ అండ్ టేస్టీ వీడియోస్.